జాతకంలో కుజదోష నివారణకు. కుజదోషం అనే మాట వినపడగానే ఎవరైనా సరే ఉలిక్కి పడుతుంటారు. అందుకు కారణం కుజదోషం నుంచి బయటపడటం చాలా కష్టమనే విషయం ప్రచారంలో ఉండటమే. అయితే కుజదోషం వలన కలిగే విపరీతాల నుంచి బయటపడాలంటే మంగళచండీ దేవిని పూజించాలి. బ్రహ్మముహూర్తాన బ్రహ్మదేవుడైన పురాణం చెబుతుందని. ఏ కుజగ్రహ దోషం వలన అంత అవస్థలు పడుతున్నారో, ఏ కుజుడి అనుగ్రహం కోసం అంత ప్రయత్నాలు చేస్తున్నారో ఆ కుజుడు పూజించే అమ్మవారే మంగళచండీ దేవి. మంగళుడి ఇష్టదైవాన్ని ఆరాధించటం వలన ఆయన కూడా తొందరగా అనుగ్రహిస్తాడు. కాబట్టి కుజదోషం ఉన్నవారు అమ్మవారిని అత్యంత భక్తి శ్రద్ధలతో పూజించటం వలన సత్వరమే సత్ఫలితాలను సాధించి సంతోషంగా ఉంటారని చెప్పవచ్చు. మంగళచండీ స్తోత్రాన్ని సాధించి మంగళవారం పఠిస్తే కుజగ్రహ దోషాలు తొలగిపోయి అనుకున్న కార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయి. మంగళవారం కుజగ్రహ దోషం దేవికి నేతితో దీపం వెలిగించి ఆ మంత్రాన్ని పఠిస్తే వ్యాపార అభివృద్ధికి, ఆర్థిక వృద్ధికి చేకూరుతాయని పండితులు చెబుతున్నారు. శత్రుపీడలు, రుణబంధాలు, రుణబాధలు, వాహన ప్రమాదాల నుండి రక్షణ, కోర్టు సమస్యలు, సంసారంలో గొడవలు, అనారోగ్య సమస్యలు, కోపం, అగ్ని ప్రమాదాల బారి నుండి రక్షణ మొదలగు కుజగ్రహ దోషాలకు మంగళచండీ స్తోత్రాన్ని ప్రతి మంగళవారం పఠించడం మంచిది. నిరుద్యోగులు, వివిధ కారణాల వల్ల ఉద్యోగాన్ని కోల్పోయిన వారు, నీలాప నిందలతో ఉద్యోగం నుండి తాత్కాలికంగా తొలగింపబడ్డవారు, ఉపాధి కోసం ప్రయత్నం చేస్తున్నవారు, వివాహం ఆలస్యం అవుతున్నవారు, అప్పులు తీరడానికి మొండిగా ఉన్న సంతానం బాగుపడటానికి కూడా ఈ మంగళచండీ స్తోత్రం పారాయణం చాలా మంచి పరిహారం. ఇది ఎవరైనా గురువుల సమక్షంలో ఉపదేశం తీసుకొని తప్పులు లేకుండా శ్రద్ధగా, భక్తిగా పారాయణం చేయటం సత్ఫలితాలు నిస్తుంది కూడా. సో ఈ కుజగ్రహ దోషం ఉన్నవారు మహాచండీ స్తోత్రాన్ని చదవటం వలన చాలా ఉపయోగాలు ఉన్నాయి. ఎవరికైతే ఈ బాధలు ఉన్నాయో, ఇప్పుడు నేను చెప్పిన బాధలు అయితే ఎవరైతే ఉన్నారో వారు ఈ స్తోత్రాన్ని పఠించి చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.